వెల్కమ్ టు వేవ్స్ మీడియా. రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయం. జగన్ రెడ్డి తిరిగి అధికారంలో రావడం పగటి కల అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి భరించలేని అరాచకాలతో చెలరేగిపోయిన వైకాపా కథను ప్రజలు ఎప్పుడో ముగించారని, ఇప్పుడు జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ భ్రమల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలపై రాక్షస పాలన నడిపించిన నాయకుడికి తిరిగి అవకాశం రావాలన్న ఆలోచనే ఆశ్చర్యంగా ఉందన్నారు. వినుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొందరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలు అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే 50,000 మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరందరూ వినండి, చెప్పండి. ఎన్టీఆర్ వైద్యశ్రీ ఆరోగ్యశ్రీ బిల్లు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి, మాకు బిల్లులు గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు, మేము వైద్యం అందించలేమన్నారు. అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఒక పక్క 10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే 394 కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్కి. అంతేకాదు 57,250 మందికి అందజేశారు సీఎం రిలీఫ్ ఫండ్. దానిలో భాగంగా మరి వినుకొండకి పెద్ద ఎత్తున 604 మందికి ఇప్పటిదాకా 4,72,00,000 రూపాయలు ఈరోజు అందజేయడం జరిగింది. ఇప్పటిదాకా మొదటి సంవత్సరంలో ఈ విధంగా